ఇది పోయిన జన్మ పుణ్యం కర్మారాని కర్మ. ఇప్పుడు చేసే కర్మ ఇప్పుడు అలాగే. వాళ్ళకి ప్రమోషన్ కానీ బోనస్ కానీ. బయటికి వెళ్తున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్ అవర్స్ కదా. This video sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. నమస్కారం డాక్టర్. నమస్కారం. ఇప్పుడు జరిగే విశ్వావసు వీటిలో మన మిత్రుల రాశి వాళ్ళకి ఎలా ఉంది కాస్త చెప్తారా? ఫస్ట్ మనం మిథున్ రాశి గురించి చెప్పేద్దాం. మిథున్ రాశి బుధుడిది రాశి. కాలపురుషంలో అది 3వ రాశి. సో 3వ రాశి అనేది మన సహోదరుల గురించి చెప్పేది. ఎస్పెషలీ యంగర్ సిబ్లింగ్స్, ఓకే, తమ్ముడు చెల్లెలు అలా తమ్ముడు చెల్లెలు వాళ్ళ గురించి చెప్పేది. అదేలాగా మన బాల్య స్నేహితులు వాళ్ళ గురించి చెప్పేది. అదేలాగా మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉంటాయో అది చెప్పేది. బేసిక్గా మాట్లాడడం వేరు, దాన్ని ఎట్లా ప్రెజెంట్ చేస్తారు అని చెప్పేదేమో ఆ స్థానం. అదేలాగా మనకి దొరికే ఇమ్మీడియట్ సపోర్ట్ సిస్టమ్. ఏదైనా ఆపదలో ఉన్నామంటే ఫస్ట్ మనకి సపోర్ట్కి వచ్చేవాళ్ళు అనేది చెప్పేది మిథున్ రాశి. ఓకే. అదేలాగా ఇప్పుడు మిథున్ రాశి ఏంటంటే డ్యూయల్ సైన్. అది ఒక ఉభయ రాశి. ఆహా. అది దాని అధిపతి ఏమో బుధుడు. ఇప్పుడు ఈ సంవత్సరం మే 14th ఏమో గురు తన రాశికి వచ్చేస్తున్నాడు. ఓ సో జనరల్గా గురు ఒక రాశిలో వస్తే కానీ ఆ రాశికి వృద్ధి అవుతుంది. గురు ఫలితాలు వస్తున్నాయి అంటే శుభకార్యాలు జరుగుతున్నాయి. సో వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ శుభకార్యాలు జరిగే సమయం. అదేలాగా శనీశ్వరుడు వీళ్ళ 9వ స్థానం నుంచి 10వ స్థానానికి వెళ్ళిపోయాడు. మార్చి 30. రాహు ఏమో ఆ 9వ స్థానంలో వచ్చేసాడు. సింహరాశిలో వీళ్ళ 3వ స్థానంలో ఏమో కేతు ఉంటారు. ఇప్పుడు మిథున్ రాశి వాళ్ళు జనరల్గా ఎట్లాగంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటుంది. బుధుడు ఒక రాశి, అదేలాగా ఒక యారీ సైన్ కాబట్టి వీళ్ళకి ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరంతా ఆర్టిస్ట్, యువర్ వీణా ప్లేయర్. Yeah. సో మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి వచ్చేవాళ్ళు జనరల్గా ఈ యారీ సైన్ ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఆ టేస్ట్ ఉంటుంది. ఒక కళాన్ని మెచ్చుకునే ఒక క్వాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఓ అలా. అదేలాగా దాన్ని నేర్చుకోవాలని తాపత్రపడతారు. దానికి ఒక వాల్యూ ఇస్తారు. సో ఇటువంటి వాల్యూస్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు వీళ్ళు. అలాగా. ఓకే. ఓకే. సో మీ రసికులు యాక్చువల్గా ఈ మిత్రరాశి రాశి వాళ్ళు, అదేలాగా తులారాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి ఆ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళకి లేదని కాదు, వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి జనరల్గానే ఒక ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్‌నో, ఒక రిక్రియేషనల్ థింగో, అది రిక్రియేషనల్ అని మనం చెప్పుకుందాం. కానీ వాళ్ళకి అది సీరియస్ ఆస్పెక్ట్‌గా అది వాళ్ళు ఏదైనా ఒకటి వాళ్ళు పెట్టుకొనే ఉంటారు. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మిథున రాశి వాళ్ళు. ఆయన ఏదేదో బిజినెస్ చేస్తూ ఉంటారు. కానీ ఆయనకి డ్రాయింగ్ చేయడం అంటే ఇష్టం. ఎప్పుడు ఏదో ఒకటి డ్రాయింగ్ చేస్తూ ఉంటారు. అది లేదు నీకు ఈరోజు పెన్ను, పేపర్ లేదంటే ఆయన పిచ్చిపడు. సో ఆ ఒక ఆర్ట్స్ అన్ని వాళ్ళు పట్టుకొనే ఉంటారు. ఏదైనా ఒకటి ఆర్ట్ ఫామ్ అయి ఉండొచ్చు, సీరియస్ స్టడీ అయిన విషయం ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ఒకటి వాళ్ళు ఎనీ కల్చర్, ఎనీ ఆర్ట్స్ కల్చర్ దేంట్లైనా దేంట్లైనా ఒక్క విషయం వాళ్ళకి ఆ పట్టుదల ఉంటుంది. పట్టుదల ఉంటుంది దాంట్లో. అది వాళ్ళని చాలా స్ట్రెస్ రిలీవ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు కమ్యూనికేషన్లో ఎక్స్పర్ట్స్. బుధుడు కాబట్టి అన్ని ఫీల్డ్స్లో ఉంటారు. బుధుడు ఒక్కడే అన్ని ఫీల్డ్లో షైన్ చేసే ఒక గ్రహం. సో అన్ని ఫీల్డ్స్లో వీళ్ళు ఉంటారు. అదేలాగా బేసిక్గా బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్ బిజినెస్గా బాగా షైన్ చేస్తారు. అదేలాగా ఏదైనా మనం టెక్నికల్ ఫీల్డ్స్ ఏం చెప్పినా, ఐటీ ఇండస్ట్రీ అయినా, మెయిన్లీ ఐటీ ఇండస్ట్రీ, లేకపోతే అకౌంట్స్, మ్యాథమెటిక్స్ సంబంధించిన విషయాలు, లిటరేచర్ సంబంధించిన విషయాలు, దీంట్లో అంతా వీళ్ళు ఎక్స్పర్ట్స్గా ఉంటారు. ట్రేడింగ్ అలా కూడా సార్ ట్రేడింగ్ అన్నిట్లో అన్నిట్లో ఏదైనా బిజినెస్ నేను ఎంత పెడతానో అంత నేను
ఆ రిస్క్ తీసుకునే క్వాలిటీ అన్నది వీళ్ళకుంది. ఉంటది. అది దాంట్లో షైన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి గురువు ఏమో లగ్నంలోనే వచ్చేస్తున్నారు. ఫస్ట్ గురువు గురించి మాత్రం మాట్లాడేద్దాం. గురువు అని చెప్తే గురువుకి బేసిక్‌గా ఒక టైటిల్స్ ఉన్నాయి. టైటిల్స్ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్‌ని బట్టి వాళ్ళకి ఆ టైటిల్స్ ఇచ్చారు. ఓహ్! ఆయన్ని పుత్రకారకుడు అంటాం. శుభకారకుడు అంటాం. అదేలాగా ధనకారకుడు అంటాం. జ్ఞానకారకుడు అంటాం. పూర్వ పుణ్యాధిపతి అంటాం. చాలా రెస్పాన్సిబిలిటీస్ గురువు మీద. గురువు ఒక స్పేస్ ఎలిమెంట్ ప్లానెట్. ఆకాశతత్వం ఉన్న ప్లానెట్. సో, ఆకాశంలో ఏంటంటే అన్నీ భూమిలో ఉండే అన్ని మైక్రో కాస్మాస్ లెవెల్‌లో అక్కడ ఉన్నాయి. అందుకే మనం వేడుకునేది. నాకు ఇది రావాలి, అది రావాలి అని వేడుకుంటాం కదా! అదే కూడా జాతకం చూపిస్తే కూడా చెప్తారు కదా! గురుదశ వచ్చిందా చూడండి. అప్పుడే పెళ్ళవుతుంది. అప్పుడే ఉద్యోగం సో, ఇది ఆన్సర్ టు ది ప్రేయర్ అనేది గురువు తన రాశిలో వచ్చిన గురువుది దృష్టి ఎక్కడెక్కడ పడుతుందో అదంతా వృద్ధి అవుతుంది. అందుకనే అది చెప్పేది. ఓకే. సో, ఇప్పుడు ఈ మిథున రాశి వాళ్ళకి రాశిలోనే వాళ్ళ లగ్నం అయితే లగ్నంలోనే లగ్నాధిపతి ఎక్కడ ఉంటే లగ్నాధిపతి ఉన్న చోట ఆ చోట వృద్ధి అవుతుంది. ఓహ్! సో, వీళ్ళకి రావాల్సిన శుభకార్యాలు అయన్నీ వీళ్ళకి రావాలి ఈ సమయంలో. కానీ బేసిక్‌గా ఆహ్, ఈ ఫిల్మ్‌లో వీరు విల్లనా? హీరోవా? అన్న ఒక డివిజన్ ఉంటది. ఉంటుంది. బేసిక్ హారోస్కోప్‌లో. ఇప్పుడు జనరల్‌గా ఉభయ రాశి వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఆపోజిట్ గ్రహాలు అవుతారు. గురువుకి బుధుడు ఏమో ఆపోజిట్ గ్రహం అవుతుంది. బుధుడికేమో గురువు ఏమో ఆపోజిట్ గ్రహం అవుతుంది. బాధకాధిపతి అనే పోస్ట్ మనకి గురువు తెచ్చుకుంటారు. అయినా వాళ్ళకి శుభకార్యాలు జరగాలి అనేది వీళ్ళకి జరుగుతుంది. సో, ఇప్పుడు జనరల్‌గా ఏ గ్రహమైనా మ్యూచువల్ కేంద్రాలు అన్నిటిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. సో, ఇప్పుడు వీళ్ళకి 4వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానం. ఈ స్థానాలు అన్నీ కేంద్రాలు కాబట్టి దాన్ని గురువు వృద్ధి చేస్తారు. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. ఓకే. వృద్ధి చేయడం ఎగ్జాక్ట్‌గా జరగాలంటే మనకి 7వ స్థానంలో వృద్ధి చేస్తారు. మిగతా దాంట్లో ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది. మరి ఆయన దృష్టి ఏమో 5వ స్థానం, 9వ స్థానం. పూర్వ పుణ్యస్థానం, భాగ్యస్థానం. ఓహ్! రెండిట్లోనూ గురువు యొక్క దృష్టి వస్తుంది. ఇది ఏంటంటే మనకి గురువు ఒక మూమెంట్ విచిత్రంగా ఉంది ఈ సంవత్సరం. ఎందుకంటే అతిచారంలో వెళ్తున్నారు. సో, మనకి మే 14th నుంచి అక్టోబర్ 18th వరకు మిథున రాశిలో ఉంటారు. తర్వాత కర్కాటక రాశికి ప్రవేశిస్తారు. తర్వాత రివర్స్ అయ్యి మళ్ళీ మిథున రాశికి వస్తారు. సో, ఈ డివిజనల్ మూవ్‌మెంట్‌ని కొద్దిగా బై పార్ట్ అర్థం చేసుకుంటే మనకి ఈజీగా ఉంది. ఫస్ట్ మనకి మే 18th నుంచి అక్టోబర్ మే 14th నుంచి అక్టోబర్ 18th వరకు ఉన్న సమయంలో వీళ్ళకి త్వరగా అన్ని శుభకార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో, ఈ 5 నెలల్లో చాలా విషయాలు వీళ్ళకి జరగబోతుంది. సో, వీళ్ళకి ఏమేమి విషయాలు జరుగుతుంది. ఫస్ట్ లగ్నంలో, రాశిలో గురువు ప్రవేశిస్తున్నారు కాబట్టి వీళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ! వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. వీళ్ళు ఏం చేయాలి అనుకున్నారో ఆ విషయాలన్నీ చేయడం ప్రారంభిస్తారు. దాంట్లో ఒక సక్సెస్ వస్తది. సింపుల్. అదేలాగా ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ చేసే నాలుగో ఇల్లు. నాలుగో ఇల్లు అనేది సుఖస్థానం. అదేలాగా మన ప్రాపర్టీస్ ఏదైనా కొనుక్కుంటే అది విద్యాస్థానం. అదేలాగా మనకి మన మాతృస్థానం. ఫస్ట్ అమ్మగారి యొక్క ఆరోగ్యం ఏమో ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు అక్కడ కేతు ఉన్నారు. కేతు ఉన్నంత వరకు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ హెల్త్‌లో మెంటల్ ఏదో ఒక బాధ ఏదో ఒక బాధలు పెట్టుకొని వారు అవస్థపడ్డారు. ఇప్పుడు ఆ అవస్థ నుంచి బయటకొచ్చారు. బయటకొచ్చేసారు. అదేలాగా కొత్త ప్రాపర్టీస్ ఏదైనా కొనాలి అనుకుంటే ఈ ఇప్పుడు సంవత్సరం మంచి టైం. ఇది చాలా మంచి టైం. ఎందుకంటే శనీశ్వరుడు కూడా వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆ ఆపర్చునిటీస్ వస్తది. వాళ్ళు చేసుకోవచ్చు. అదేలాగా కొత్త విషయం ఏదైనా చదువుకోవాలి, ప్రారంభించాలి, విద్యార్హం చేయాలి అంటే ఈ సమయంలో చేస్తే వీళ్ళకి బాగుండదు. అది మెయిన్‌గా మే 14th నుంచి అక్టోబర్ 14th వరకు ఉందన్నమాట. 5th హౌస్‌ని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. 5th హౌస్‌ని ఆయనది దృష్టి వస్తుంది కాబట్టి 5th హౌస్ అనేది మన పూర్వ పుణ్యస్థానం. మన తాతగారి వాళ్ళ గురించి చెప్పే తాతగారు, అమ్మమ్మ గారు వాళ్ళ గురించి చెప్పే స్థానం. అదేలాగా మనకి వచ్చే దీక్షలు
మంత్రదీక్షలు, స్పిరిచువల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అయన్నీ ఫిఫ్త్ హౌస్. అదేలాగా మన పుత్రులు, మనకి పుత్ర ప్రాప్తి ఉందా? లేదా? మనకి ఏమేమి ఇది బ్యాంక్ యాక్చువల్‌గా మన బ్యాంక్. మన పూర్వపుణ్య బ్యాంక్. మనం లాస్ట్ జన్మ నుంచి ఏం తీసుకొచ్చామో ఆ బ్యాంక్. ఓకే. ఆ బ్యాంక్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఆ విషయాలన్నీ వీళ్ళకొస్తుంది. పుత్ర ప్రాప్తి వస్తుంది. శుభకార్యాలు జరగొచ్చు. అదేలాగా వీళ్ళకి స్పిరిచువల్ ప్రోగ్రెస్‌కి కావాల్సిన గురువు వాళ్ళు వీళ్ళకి వస్తారు. ఆచార్యులు వీళ్ళకి వస్తారు. వీళ్ళ తాతగారు, అమ్మమ్మ గారి దగ్గర నుంచి ఆశీర్వాదాలు వీళ్ళకొస్తది. హ్మ్. అదేలాగా వీళ్ళకి ఎక్కడైనా ఫారెన్‌కెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఆ ఆపర్చునిటీ వస్తది. అదేలాగా వీళ్ళకి ఏదైనా స్పెక్యులేషన్ ఏదైనా చేస్తున్నారు, లేకపోతే షేర్ మార్కెట్‌లో ఏదైనా బిజినెస్ చేస్తున్నారంటే కొద్దిగా చూసుకొని చేస్తే వీళ్ళకి దాంట్లో కూడా లాభాలొస్తాయి. ఇయన్నీ వీళ్ళకి జరగబోయే ఫిఫ్త్ హౌస్ నుంచి వచ్చే వీళ్ళకి లాభాలు. సో, ఇప్పుడు మీరు చెప్పే ఈ మిథున రాశి వాళ్ళకి పిల్లలు కూడా ఎలా ఉంటుంది సార్? ఐదో స్థానం అన్నదే పిల్లలు. వాళ్ళ చదువులు, వాళ్ళ 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 ఫ్యూచర్స్ ఎడ్యుకేషన్ అప్లై చేయాలంటే లోన్ అవన్నీ దొరుకుతుంది. ఫస్ట్ ఒక్కొక్క స్థానం నేను చెప్పేస్తాను. తర్వాత ఒక్కొక్కళ్ళకి స్పెసిఫిక్‌గా చెప్దాం. సరేనా? ఇప్పుడు ఐదో స్థానానికి ఈ ఫలితాలు మనకొస్తాయి. అదేలాగా ఇప్పుడు ఏడో స్థానం. ఏడో స్థానాన్ని డైరెక్ట్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది గురువు మరియు శనీశ్వరుడు. ఇద్దరు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. శనీశ్వరుడిది ఇది 10వ దృష్టి అక్కడికొస్తుంది. గురువుది 7వ దృష్టి ఇక్కడికొస్తుంది. సో, 7వ దృష్టి, 7వ స్థానం అనేదే ధనుస్సు. ఓకే. సో, ఆ స్థానాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేటప్పుడు వీళ్ళకి పెళ్లయిపోతుంది. పెళ్ళికి రావాల్సిన మ్యాచెస్ అన్నీ వస్తాయి. ఈ సంవత్సరం వీళ్ళకి పెళ్లి అయిపోతుంది. దానికున్న అన్ని ప్రామిసింగ్ రిజల్ట్స్ ఈ సంవత్సరంలో ఉంటది. అది ఎస్పెషల్లీ ఈ అక్టోబర్ 18th వరకు ఫస్ట్ ఫేజ్‌లో ఉంది. ఫస్ట్ ఫేజ్. ఓకే. మూమెంట్‌లో. ఇంతలోనే జరిగిపోవాలి. లేకపోతే మళ్ళీ రివర్స్ అయ్యి మిత్రులానికి డిసెంబర్ 6థ్‌న వస్తారు. తర్వాత ఆపర్చునిటీస్ వస్తది. అదేలాగా వీళ్ళకి ఏదైనా బిజినెస్ పార్ట్నర్స్ కావాలి. పార్ట్నర్‌షిప్ డీడ్స్ ఏదైనా చేయాలి అంటే దానికి కూడా వీళ్ళకి కొత్త పార్ట్నర్‌షిప్స్ వస్తది. అదేలాగా వీళ్ళ పార్ట్నర్ నుంచి వీళ్ళకి వచ్చే సపోర్ట్ సిస్టమ్ అంతా బెటర్ అయిపోతుంది. ఓహ్! ఓకే. ఇయన్నీ వీళ్ళకి వచ్చే పాజిటివ్స్ ఈ 7వ స్థానం. అదేలాగా బిజినెస్ ఓరియెంటెడ్‌గా వీళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేసి ఏదైనా చేయాలనుకుంటే చేస్తే దాని నుంచి కూడా వీళ్ళకి లాభాలు వస్తాయి. ఇయన్నీ 7వ స్థానం నుంచి వచ్చే పాజిటివ్ రిజల్ట్స్. అదేలాగా ఆయన చూసేది వీళ్ళ 9దో ఇల్లు. ఆ! 9దో ఇల్లు అనేది మన ఆహ్, నాన్నగారి గురించి చెప్పేస్తాను. మన భాగ్యస్థానం. సో, ఇప్పుడు గురువు ఒక దృష్టి స్పెషాలిటీ ఏంటి? మన బ్యాంక్ అయిన ఫిఫ్త్ హౌస్‌ని చూస్తారు. మనం విత్‌డ్రా చేసుకున్న కెపాసిటీకి ఉన్న నైన్త్ హౌస్‌ని చూస్తారు. సో, వీళ్ళకి కావాల్సిన ఎంత ఉందో అదంతా వాళ్ళు విత్‌డ్రా చేసుకోవచ్చు. కాపోతే ఏంటంటే ఇప్పుడు 9దో స్థానంలో రాహు ఉన్నారు. అదేలాగా శనీశ్వరుడు వక్రమైపోతున్నారు. అక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు అక్టోబర్ 18th వరకు ఉన్న సమయం వీళ్ళ నాన్నగారి యొక్క హెల్త్, ఆయన దగ్గర నుంచి వచ్చే సపోర్ట్, వీళ్ళకి పెద్దవాళ్ళ నుంచి వచ్చే ఆశీర్వాదాలు, సపోర్ట్ సిస్టమ్ ఏమేం కావాలో పెద్ద పెద్ద మనుషులు వాళ్ళకి ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి సపోర్టివ్‌గా ఉంటారు. కాపోతే అక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. వీళ్ళ నాన్నగారి ఒక ఆరోగ్యాన్ని కొద్దిగా చూసుకోవాలి. కానీ గురువు ఏంటంటే గురువు దృష్టి అక్కడ పడంగానే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నెగేట్ అయ్యి స్మూత్‌గా ఎళ్ళడానికి హెల్ప్ చేస్తారు. ఈ ఒక 5 మంత్స్ పీరియడ్. ఇదంతా ఈయన ఇన్‌ఫ్లుయెన్స్. అదేలాగా మ్యూచువల్ కేంద్రంలో 10వ కేంద్రం కూడా ఉంది. అక్కడ శనీశ్వరుడు ఉన్నారు. శనీశ్వరుడు ఉన్నా, శనీశ్వరుడు నెగెటివ్ ప్లానెట్ కాదు గురువుకి. ఓహ్! సో, వీళ్ళకి జరగాల్సిన అన్ని పాజిటివ్ కర్మకార్యాలు వీళ్ళు చేయొచ్చు ఈ సమయంలో. ఒక శుభకార్యం చేయడానికి వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. లైక్ ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పాను కదా! ఇటువంటి ఏదైనా ఒక శుభకార్యం వీళ్ళు చేయడానికి ఈ సమయం వీళ్ళకి ఉచితంగా ఉంటది. ఉంటుంది. ఇది గురువు ఒక జనరల్ యాస్పెక్ట్‌లో మనం చూసేది. ఇది సెకండ్ ఫేజ్‌కెళ్ళేటప్పుడు గురువుది ఆయనేమో కర్కాటక రాశికి వచ్చేస్తారు. అక్టోబర్ తర్వాత. అక్టోబర్ తర్వాత డిసెంబర్ 6th వరకు సో, అప్పుడు కర్కాటక రాశికి వచ్చేటప్పుడు ఆయనకి మిథున రాశి వాళ్ళకి రెండో ఇల్లు. సో, వీళ్ళ కుటుంబంలో ఒక వృద్ధి, వీళ్ళ ధన ప్రాప్తిలో ఒక వృద్ధి, అదేలాగా వీళ్ళకి రావాల్సిన యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే అది రావచ్చు ఆ సమయంలో. ఇదంతా వీళ్ళకి ఏదైనా చిన్న పిల్లలు ఉన్నారంటే అప్పుడు విద్యారంభం చేయడం. జస్ట్ బార్న్ బేబీస్ అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ విద్యారంభం చేయడం.
ఇదంతా వీళ్ళకి జరిగే శుభకార్యాలు ఆ టైం. ఇది ఎస్పెషల్లీ నవంబర్ 11th వరకు వాళ్ళు వక్రం అయ్యే ముందర జరిగే ఓకే. ఏంటంటే ఇప్పుడు రెండో ఇంటికి వెళ్ళిపోయారన్నా వాళ్ళు ఉండేదేమో పునర్వసు నక్షత్రంలోనే గురువు ఒక సారంలోనే ఉన్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ 90% గురువు ఒక ఇళ్ళల్లో ఉంటూనే ఉంటుంది. సో 7th హౌస్ 10th హౌస్ అనేది వీళ్ళకి యాక్టివ్ గానే ఉంటుంది. అప్పుడు గురువు ఒక దృష్టి మారుతుంది. ఎందుకంటే ఈ మ్యాథమెటిక్స్ అంతా మారిపోతుంది. తులారాశిని వదిలి ఇప్పుడు వృశ్చిక రాశిని చూస్తారు. వృశ్చిక రాశిని చూసేటప్పుడు వృశ్చిక రాశి అనేది వీళ్ళకి 6వ స్థానం, ఉద్యోగ స్థానం, రుణ రోగ శత్రు స్థానం. సో వీళ్ళకి ఏదైనా రోగం ఏదైనా ఉంది ఏంటని తెలియట్లేదు అంటే ఈ సమయంలో అది తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది వెలుగునేస్తారు గురువు. మనకి ఏం ప్రాబ్లం తెలిసిపోతే మళ్ళీ ట్రీట్మెంట్ అదేలాగా ఏదైనా లోన్ కావాలి అనుకుంటే వీళ్ళకి ఈ టైం పీరియడ్ లో లోన్ దొరుకుతుంది. దట్ ఈస్ అక్టోబర్ నుంచి డిసెంబర్ నుంచి డిసెంబర్ 6th వరకు ఉన్న టైంలో వీళ్ళకి అది ఎస్పెషల్లీ నవంబర్ 11th వరకు మనం పెట్టుకోవచ్చు. ఓకే. అదేలాగా వీళ్ళకి ఏదైనా ఉద్యోగస్తులు నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం కావాలి, బెటర్ అయిన ఒక ఉద్యోగం కావాలంటే ఆ పీరియడ్ లో వీళ్ళకి దొరుకుతుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒక ఉద్యోగంలో ఒక బోనస్, ఒక రికగ్నిషన్ ఏదైనా ఒకటి వాళ్ళకి ఆ పీరియడ్ లో దొరుకుతుంది. ఇదంతా వీళ్ళకి జరిగే 5th ఆస్పెక్ట్ నుంచి వచ్చే బెనిఫిట్స్. అదేలాగా ఈయన 7th ఆస్పెక్ట్ ఏమో ఇప్పుడు మన మిథునానికి 8వ స్థానానికి వెళ్ళిపోతుంది. 8వ స్థానం అనేది మన ఆయు. అదేలాగా మనకి ఉన్న ఇండైరెక్ట్ ఎనిమీస్ నేరుగా వచ్చేవాళ్ళు కాదు, ఇండైరెక్ట్ గా వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఈ 6th house ని ఆస్పెక్ట్ చేస్తుంది, 8th house ని ఆస్పెక్ట్ చేస్తుంది అనే ఒక క్యాలిక్యులేషన్ వచ్చేటప్పుడు ఏదైనా లీగల్ బ్యాటిల్స్ ఉంటే వీళ్ళు గెలిసే మార్గం ఈ టైం పీరియడ్. దట్ ఈస్ మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ 6th వరకు ఉన్న టైం పీరియడ్ లో వాళ్ళకి ఆ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి వస్తాయి. కాకపోతే ఏంటంటే 9వ స్థానాన్ని నుంచి గురువు ఒక దృష్టి వెళ్ళిపోతుంది కాబట్టి వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఆ టైం పీరియడ్ లో. అదేలాగా వీళ్ళ 10వ ఇళ్ళని కూడా చూస్తారు 9వ ఆస్పెక్ట్. సో అప్పుడు వీళ్ళు ఏదైనా ఒక శుభకార్యానికి వీళ్ళ ఎక్స్పెండిచర్స్ వీళ్ళకి రావచ్చు. అదేలాగా వీళ్ళ బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్కి ఒక ఎక్స్పాన్సివ్ మోడ్లో ఆ టైంలో ఒక ప్రాఫిట్ వీళ్ళకి వస్తుంది. లేకపోతే కొత్త కాంట్రాక్ట్స్ కానీ ఇది కానీ సైన్ అప్ అయ్యి ఒక లంసమ్ అమౌంట్ వాళ్ళకి రావడానికి ఈ టైంలో పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇదంతా మనకి సెకండ్ ఫేజ్లో మనకి వస్తుంది. ఇప్పుడు రెట్రాగ్రేడ్ అయ్యే సమయంలో ఉన్నదంతా మనకి రాహుకేతుని పట్టే వీళ్ళది ఉంటుంది. రాహు ఎక్కడ ఉన్నారు అది మనం రాహుకేతు చూసేటప్పుడు మనం దాని గురించి మనం మాట్లాడాలి. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ 6th తర్వాత మార్చ్ 6th వరకు వక్రంగానే ఉంటారు మిథునంలో. ఈ వక్రంగా మిథునంలో ఉన్నప్పుడు కొద్దిగా వీళ్ళు చేసిన విషయాలు అన్ని మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఈ డాక్యుమెంట్ సరిగా లేదు, తిరిగి ఇది మళ్ళీ చేసినటువంటి లేకపోతే డిలే అవ్వడం అనే విషయాలు కొద్దిగా డిలే అవ్వడం అనేటువంటి ఒక్క నెగటివ్ ఆస్పెక్ట్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. కొద్దిగా మనసు ధైర్యంగా డిసెంబర్ నుంచి మార్చ్ వరకు. తర్వాత ఏమో స్ట్రైట్ మోషన్ లో ఉంటారు, అప్పుడు ఏం ప్రాబ్లం. బట్ బేసిక్ గా ఒకళ్ళకి జాతకంలో గురువు వక్రంగానే ఉన్నారంటే ఈ వక్రంగా ఉన్న పీరియడ్ అంతా వీళ్ళకి పాజిటివ్ గా ఉంటుంది. అక్టోబర్ 6th నుంచి వీళ్ళకి మార్చ్ 6th వరకు ఉన్న టైం పాజిటివ్. ఇదంతా వీళ్ళకి గురువు ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్. ఇప్పుడు మిథున రాశి కానీ శనీశ్వరుడు భగవాన్ ఏం చేస్తున్నారు, ఏం ఫలితాలు ఇస్తున్నారు? శనీశ్వరుడు అనే గ్రహాన్ని గురించి ఫస్ట్ మనం మాట్లాడతాం. శనీశ్వరుడు అనేది జనరల్ గా అందరూ ఒక భయం ఒకటి పెట్టుకుంటారు. శనీశ్వరుడు అని చెప్తున్నారు, ఏంటో శనీశ్వరుడు వచ్చేసారని 7.5 సంవత్సరాలు అది ఇది మనం భయపడుతూ ఉంటాం. కాకపోతే ఏంటంటే శనీశ్వరుడు ధర్మకారకుడు. ధర్మాన్ని పరిపాలించే ఒక ఇంపార్టెంట్ అయిన గ్రహం ఏంటంటే శనీశ్వరుడు. ధర్మ మార్గంలో వెళ్తే మనం ఏమి తప్పు చేయలేదంటే మనకి ఫుల్ ప్రొటెక్షన్ వేస్తారు. అదేలాగా ఆయన ఒక కర్మకారకుడు అంటాం. కర్మకారకుడు అంటే మన కర్మానికి తగ్గట్టుగా ఫలితాలు ఇచ్చారు.
నువ్వు పూజ చేసావా, స్నానం చేసావా, చేయలేదా, ఇదంతా ఆయనకి ఇంపార్టెంట్ కాదు. పని చేసావా, ఇది పోయిన జన్మ పుణ్య కర్మారాని ఆ, కర్- ఇప్పుడు చేసే కర్మ ఇప్పుడు కర్మనే కదా అంతా. అంతా కర్మలే. కర్మని ఎట్లా మీరు డిటెక్ట్ చేస్తారు? కర్మ చేసి మీరు డిటెక్ట్ చేయాలి. కర్మ చేసావా? ఇప్పుడు మనం ఈ ఎంప్లాయ్మెంట్లో, ఈ ఆఫీస్లో ఎంప్లాయిడ్, నువ్వు నీ పని సరిగ్గా చేసావా? నేను సరిగ్గా చేశాను, నా పని అని చెప్తూ ఉంటా, దెబ్బలు తింటారు. ఏమి చెప్పకుండా తన పని సరిగ్గా చేసుకుంటూ ఉండాలి. ఓకే. చేసుకుంటూ ఉంటే ఆయన రిజల్ట్ వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు చేయలేదంటే సరే పర్లేదు, మళ్ళీ చెయ్యి. ఓకే. అది పర్ఫెక్షనిస్ట్ వేరే. సో ఒక్క పనిని మనం పర్ఫెక్ట్గా చేసామంటే ఆయన హ్యాపీ, మిగతాదంతా ఆయనకి ఏం అవసరాలు లేవు. పని చేసావా సరిగా, నీ పని నువ్వు సరిగా చేసావు, చేసుకోవాలి. అది మాత్రమే ఆయన ఇంపార్టెంట్ అయిన కర్మకారకుడు, ధర్మరక్షకుడు. అదేలాగా మన ఆయు ఏమిటి అనేది శనీశ్వరుడే కారకుడు. సో ఆయు లేకుండా మిగతాది ఎన్ని లక్షలు దాటితే ఏం ప్రయోజనం? అదేదో చెప్తారు కదా సార్, మూడు శరీరాలు ఉంటాయంటారు కదా, ఆ, అర్ధమ శని అని. అర్ధాష్టమ శని. ఓకే ఓకే, అదంతా వేరే టాపిక్ లో మాట్లాడదాం. ఓకే, ఓకే. ఇప్పుడు మనకి శనీశ్వరుడు ఒక బేసిక్ క్వాలిటీస్. సో ఇప్పుడు మనం చూసుకుంటే మిథున రాశికి శనీశ్వరుడు డ్యూయల్ క్యారెక్టర్. 8th హౌస్ లార్డ్ ఆయన. 8వ స్థానం అనేది ఆయు స్థానం, అపమాన స్థానం. అదేలాగా మనకి ఉన్న ఇండైరెక్ట్ ఎనిమీస్ అవన్నీ చూపించే స్థానం, రహస్య స్థానం. అదేలాగా 9వ భాగ్యస్థానం, మన నాన్నగారి గురించి చెప్పే స్థానం. Yeah. అదేలాగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, ఎడ్యుకేషన్ కోసమో బిజినెస్ కోసమో చేసేది, ఇదంతా చెప్పేది శనీశ్వరుడు. జనరల్గా శనీశ్వరుడు తన ఇంట్లోనే ఉన్నారంటే లోకానికి అందరికీ కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆయన మీనరాశికి వెళ్ళిపోయారు. ఇది ఒక పెద్ద పాజిటివ్ రిజల్ట్. తన మూల త్రికోణ స్థానమైన కుంభాన్ని వదిలేసి మీనరాశికి వెళ్ళిపోయారు. ఇది ఒక పెద్ద రిలీఫ్ యాక్చువల్గా చెప్పాలంటే అందరికీ, అందులో మిథున రాశి వాళ్ళకి ఇంకా. సో భాగ్యాధిపతి అయిన శనీశ్వరుడు 9వ స్థానం నుంచి 10వ స్థానానికి వెళ్ళిపోయారు. సో ఎక్కడ ఉన్నారో బేసిక్గా ఇప్పుడు గురువుకి చెప్పాం కదా, అన్ని వృద్ధి చేస్తారు. దీని ఆపోజిట్ క్యారెక్టర్ శనీశ్వరుడు. ఎక్కడెక్కడ ఉన్నారో ఆ స్థానాన్ని కొద్దిగా రెడ్యూస్ చేస్తారు, ఎంత కావాలో అంతే. ఇప్పుడు ఒక ఆఫీస్లో పని చేస్తున్నాం, ఎప్పుడు కావాలంటే వస్తున్నాం, ఎప్పుడు కావాలంటే పోతున్నాం. పని ఎప్పుడు చేయాలో చేస్తాం, లేకపోతే వెళ్ళిపోతాం. ఇప్పుడు శనీశ్వరుడు అక్కడికి వచ్చేసారంటే ఏమవుతుందంటే, బయటికి వెళ్తున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఆఫీస్ అవర్స్ కదా అని అడిగే ఒక మనిషి అక్కడ వస్తాడు. అడిగే ఒక మనిషి వస్తారు. సరే వెళ్తున్నావు, సరే పని పూర్తి చేసావా? లేదు, ఫస్ట్ పని పూర్తి చేయి, తర్వాత వెళ్ళచ్చు. సో ఈ ఒక స్ట్రిక్ట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అదేలాగా మనకి ఏం కావాలి, ఇప్పుడు పెద్ద ఇల్లు పెట్టుకొని ఉన్నాం, అక్కడేమో 5 బెడ్రూమ్లు ఉన్నాయి, లోపల ఉన్న వాళ్ళు ఇద్దరే. 5 బెడ్రూమ్లు పెట్టుకొని ఏం చేస్తా అనే ప్రశ్న ఒకటి వస్తుంది. సో నీకు రిక్వైర్మెంట్ ఏంటి అనే ఒక క్వశ్చన్ వస్తుంది. సో మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మన అట్మాస్ఫియర్ని మార్చుకోవాలి. అనవసరమైన లగ్జరీస్ అన్ని కట్ చేసుకోవాలి, లేకపోతే ఆయనే మార్చేస్తాడు. ఆ పీరియడ్లో మార్చేస్తారు. సో ఈ మార్పులు ఎస్పెషలీ 10వ స్థానం కాబట్టి వీళ్ళ బిజినెస్ ఓరియంటెడ్ సెంటర్లో జరుగుతుంది. పెద్ద సెంటర్ పెట్టుకొని ఉన్నారనుకోండి, ఇంత అవసరమా, ఇంత ఎక్స్పెండిచర్ నీకు అవసరమా నేను ప్రశ్న వచ్చి వీళ్ళు మాడిఫై చేసుకుంటే దానికి తగ్గట్టుగా మంచి ప్రాఫిట్స్ వీళ్ళకి తెచ్చిస్తారు. ఆ మాడిఫికేషన్ చేయకపోతే దెబ్బలు తిరిగి మనం మాడిఫై చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది శనీశ్వరుడు. అదేలాగా శనీశ్వరుడి దృష్టి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఉంటుంది. శనీశ్వరుడి 3వ దృష్టి ఏమో వీళ్ళ 12వ స్థానానికి వృషభ రాశికి వెళ్తుంది. వృషభ రాశికి వెళ్ళేటప్పటికి మనకి ఎక్స్పెండిచర్ హౌస్, భోగస్థానం, మోక్షస్థానం, ఆ స్థానానికి శనీశ్వరుడు ఒక దృష్టి వెళ్తుంది. ఎక్స్పెండిచర్స్ తగ్గిపోతాయి.
ఆయన క్వాలిటీ తగ్గించడం. సో ఆటోమేటిక్గా వీళ్ళు చేసే ఎక్స్పెండిచర్స్ అన్ని తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? వీళ్ళ రిక్వైర్మెంట్స్ వీళ్ళే తగ్గించుకుంటారు కాబట్టి ఆ ఎక్స్పెండిచర్స్ తగ్గుతుంది. సింపుల్. అదేలాగా 7వ దృష్టి ఏమో వీళ్ళ 4వ స్థానానికి వెళ్తుంది. సో వీళ్ళ అమ్మగారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతుంది. 7వ దృష్టి ఏమో శుభ దృష్టి. సో ఒక శుభకార్యం వీళ్ళు 4వ స్థానానికి రావాల్సిన, ఎస్పెషలీ ఇల్లు కట్టుకోవడం కానీ, కొత్తగా ఏదైనా వాహనం ఏదైనా తీసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ఒక కొత్త చదువుని వీళ్ళు ప్రారంభించగలుగుతుంది. దానికి అనుకూలంగా ఈ 2.5 yearsతో ఎప్పుడో ఒకసారి శనీశ్వరుడు ఇచ్చేది ఇస్తాడు. అది ఈ సంవత్సరం జరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గురువు లగ్నంలోనే. ఇది అదేలాగా 10వ దృష్టి వీళ్ళ 7వ స్థానానికి వస్తుంది. 7వ స్థానానికి ఎప్పుడైనా ఏ శుభకార్యమైనా, ఏ కర్మకార్యమైనా శనీశ్వరుడు యొక్క అనుకూలం లేకుండా జరగదు. మనం చూసుకుంటేనే తెలుస్తుంది. పెళ్ళైనా సరే, పిల్లలు పుట్టడమైనా సరే, గృహప్రవేశం చేయడం సరే, ఎక్కడైనా అక్కడ శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన కర్మకారడు. సో అక్కడ శుభరైన గురువు ఒక ఇన్ఫ్లుయెన్స్, శనీశ్వరుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కాబట్టి పెళ్ళి అవ్వడం అనేది ఖాయం. కాకపోతే ఏంటంటే ఈసారి శనీశ్వరుడు 3 స్టేజెస్లో వెళ్తున్నారు. ఫస్ట్ నేరుగా మార్చ్ నుంచి జూన్ వరకు స్ట్రైట్ మోషన్లో ఉత్తర భాద్రపద నక్షత్రం 2nd quarter వరకు వెళ్ళిపోతారు మీనంలో. మళ్ళీ రివర్స్ అయ్యి పూర్వ భాద్రపద 4వ పాదం వరకు మీనంలోనే వస్తారు. జూన్ 18th నుంచి నవంబర్ 28th వరకు రివర్స్ లో ఉంటారు. సో ఈ రివర్స్ లో ఉండే కాలం ఏమో వీళ్ళకి 9వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అక్కడ రాహు ఉంది. సో ఆ సమయంలో వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. అదేలాగా బేసిక్ గా శనీశ్వరుడు గురువు వక్రంగా ఉన్న వాళ్ళకి ఈ సమయం గోల్డెన్ పీరియడ్ గా ఉంటుంది. వీళ్ళకి రావాల్సిన భాగ్యాలని ఆటోమేటిక్స్. మిగతా వాళ్ళకి కొద్దిగా డిలే అయ్యి ఈ టైంలో కొద్దిగా ఫ్రిక్షనల్ గా ఉంటుంది. అటు ఇటుగా ఉండి రాహుతో కలిసిపోయి పని చేసేటప్పుడు గురువు ఒక ఫలితాలు 100% వీళ్ళకి రావడం తప్పకుండా వస్తుంది. కొందరికి కొద్దిగా ఫ్రిక్షనల్ గా ఉంటుంది. అక్కడ వాళ్ళ జాతకంలో గురువు ఎక్కడ ఉన్నారు, శనీశ్వరుడు ఎక్కడ ఉన్నారా అన్నది బట్టి వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. అదేలాగా మనకి ఆ పీరియడ్ వదిలేస్తే తర్వాత మళ్ళీ నేరుగానే వెళ్తారు. ఉత్తర భాద్రపద 3వ పాదం వెళ్ళిపోతారు. సో ఆ టైం పీరియడ్ లో అన్ని బిజినెస్ ప్రోగ్రెస్ కానీ ఇది కానీ అంతా అక్టోబర్ నుంచి మార్చ్ దాకా కాదండి. వీళ్ళది నవంబర్ 28th నుంచి మనకి స్ట్రైట్ మోషన్. అది మనకి ఇయర్ అండ్ ఏప్రిల్ 15th వరకు అప్పటి వరకు స్ట్రైట్ గా ఉంటారు. అప్పుడు వీళ్ళకి జరిగేదంతా స్ట్రైట్ రిజల్ట్స్ అంటే వీళ్ళకి రావడానికి. ఇది శనీశ్వరుడు ఒక ఫలితాలు. కాబట్టి ఏంటంటే మెయిన్గా ఈ కాషియస్ పీరియడ్, ఆ రెట్రో పీరియడ్ మనకి జూన్ 18th నుంచి నవంబర్ 28th వరకు ఉంది. అందులోనూ అన్ని గ్రహాలు వక్రంగా ఉన్న కాలం అన్నది నవంబర్ 24th నుంచి నవంబర్ 28th వరకు. గురువు వక్రంగా ఉంటారు, శనీశ్వరుడు వక్రంగా ఉంటారు. ఆ టైం పీరియడ్ లో ఏ మేజర్ డెసిషన్ తీసుకోకుండా కొద్దిగా డిలే చేసుకొని తీసుకుంటే వీళ్ళకి మంచిది. ఇది మనం శనీశ్వరుడితో మనకి మిథున రాశి వాళ్ళకి వచ్చే ఫలితాలు. ఇప్పుడు అదేలాగా మిథున రాశి వాళ్ళకి మన రాహు గురించి మనకు చెప్పండి. రాహు కేతు అనేది ఒకే గ్రహం రెండుగా ఓకే. ఒక రాహు ఏమో తల, బాడీ ఏమో కేతు. ఇది ఛాయాగ్రహం. ఛాయాగ్రహం అంటే మన కార్నిక్ ఇంప్రింట్ ని పెట్టుకునే గ్రహాలు. మన గురు జన్మలో చేసిన పుణ్యకార్యాలు అన్ని ఎట్లా గురువు పెట్టుకొని ఉన్నారో, మనం చేసుకున్న నెగటివ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అన్నది, ఇన్ఫ్లుయెన్సెస్ ఏమేమి ఉన్నాయి అన్నది రాహుతోనూ కేతుతోనూ ఉంటుంది. రాహునేమో పితృకారకుడు. ఎస్పెషలీ ఫాదర్ సైడ్ నుంచి వచ్చే పితృదోషాలు, కారకత్వం అన్నీ రాహు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఉంటుంది. కేతు ఏమో మాతృ సైడ్ నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్స్ అన్నా. రాహుకి తల మాత్రం ఉంది కాబట్టి అన్ని ఆశలు ఎక్కువగా పుట్టిస్తారు.
సో మనకి అత్యాశతో మనం ఏదైనా ఒక విషయంలో చిక్కుకున్నాం అంటే అది రాహు వల్ల. రాహు ఏంటంటే డ్రాస్టిక్ చేంజెస్ తెస్తారు. ఒక పాపర్ని కింగ్ చేయడం, అదే కింగ్ని పాపర్ చేయడం, ఈ డ్రాస్టిక్ చేంజెస్ ఏమో రాహు తెప్పిస్తారు. అనేలాగా వీళ్ళు జనరల్గా బ్రీదింగ్ ఇష్యూస్ వీళ్ళకి వస్తుంది. ఎందుకంటే బ్రీదింగ్ అనే మెకానిజంకి రెస్పాన్సిబుల్ అయిన ప్లాట్ అనేది రాహు. రిబ్ గేజ్, ఇంటర్కోస్టల్ మసిల్స్, అదేలాగా పెల్విక్ రీజన్, కర్క్ బౌన్స్ అన్నిటికీ రాహు ఏమో రెస్పాన్సిబుల్. సో ఈ విషయాలని జంకుల్గా రిప్రజెంట్ చేసేది. ఇప్పుడు రాహు ఒక ప్రభావం, కేతు ఒక ప్రభావం ఎక్కువగా ఎప్పుడు ఉంటుందంటే ఒక గ్రహం వక్రంగా ఉన్నప్పుడు వాళ్ళు ఫుల్గా రాహు కేతుతో మెర్జ్ అయిపోతారు వాళ్ళ రిజల్ట్స్ అని. సో ఇప్పుడు రాహు కేతు మంచి రిజల్ట్స్ ఇచ్చేది ఎప్పుడు అంటే గ్రహాలు వక్రం అయ్యేటప్పుడు ఆయన రిజల్ట్స్ అంత పాజిటివ్గా ఇస్తారు. సో ఇప్పుడు మనకి శనీశ్వరుడు వక్రమయ్యే కాలం అనేది చెప్పారు కదా, మనకి జూన్ 18th నుంచి నవంబర్ 28th వరకు ఉన్న సమయంలో శనీశ్వరుడు ఒక పాజిటివ్ రిజల్ట్స్ అన్ని మిథున రాశికి వస్తుంది. ఎందుకంటే 9th house లో ఉంటూ 10th house 9th house 10th house కాంబినేషన్ లో ఒక ధర్మాధిపతి యోగం ఇచ్చి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఆ సమయంలో ఇచ్చే పాసిబిలిటీస్, రాహు వల్ల వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంది. అదేలాగా రాహు ఎక్కడ ఉన్నారో ఆ స్థానాధిపతి ఒక డ్యూటీ ఆయనది. ఓకే. అదేలాగా ఏ నక్షత్ర సారంలో ఉన్నారో ఆయన రెస్పాన్సిబిలిటీ కూడా రాహుది. రాగుంది. సో ఇప్పుడు ఆయన ఉన్నదంతా ఇప్పుడు నవంబర్ 24th వరకు ఆయన ఉన్నదంతా పూర్వ భాద్రపద నక్షత్రం, గురువు ఒక నక్షత్రం వచ్చి. సో మిథున రాశి లగ్నంలోనే గురువు ఉన్నారు. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఆయనది అయిపోతుంది. 10వ స్థానం అయిన మీనరాశి యొక్క రెస్పాన్సిబిలిటీ ఆయనది అయిపోతుంది. అదేలాగా 7వ స్థానం అయిన కళత్ర స్థానమైన 7వ స్థానం రెస్పాన్సిబిలిటీ ఆయన. గురువు వక్రం అయ్యే కాలం అనేది మనకి మనం చెప్పాం అక్టోబర్ 18th నుంచి మార్చ్ 6th వరకు వక్రం అవుతారు. ఆ టైం పీరియడ్ లో మిథున రాశికి అన్ని పాజిటివ్ రిజల్ట్స్ రాహు వలన వస్తుంది. ఇది రాహు ఒక ఫలితం చెప్పేది. అదేలాగా రాహు ఏంటంటే మాంగళ్య కారకుడు. ఎవరు చెప్పరు, మాంగళ్య కారకుడు అనేది రాహు. ఒకరికి గోత్రం మారడం, ఒకరికి పేరు మార్చుకోవడం, ఒకరికి రెస్పాన్సిబిలిటీ మారడం. ఇప్పుడు గోత్రం అమ్మాయికి మాత్రం మారదు. అబ్బాయిగా ఉండేవాడు ఇప్పుడు తండ్రి లేకపోతే ఇప్పుడు హస్బెండ్ అనే ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ వస్తుందా. ఈ మార్పులు అనేది జీవితంలో పెద్ద మార్పులు వచ్చేటప్పుడు ఒక పేరు మారుతుంది అన్నది వచ్చేటప్పుడల్లా రాహు వస్తారు. సింపుల్ గా గెసెట్ లో ఒకరు పేరు మార్చుకున్నా ఆ సమయంలో రాహు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కానీ చేయలేము. అదేలాగా ఇప్పుడు కేతు గురించి మాట్లాడు. అదేలాగా రాహు ఏంటంటే శనీశ్వరుడికి డైరెక్ట్ అసిస్టెంట్. శనీశ్వరుడు చిన్నగా కదిలిన 8 బాస్ ఏం కావాలి ఏం చేయాలి రెడీగా ఉండే ఒక ఇమీడియట్ సర్కిట్. సో ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న రాహు శనీశ్వరుడికి మూల త్రికోణ స్థానంలోనే ఉన్నారు. అందువల్ల వీళ్ళకి జరిగే శుభకార్యాలన్నీ శనీశ్వరుడు వక్రమై స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి అంత శుభకార్యాలు రాహు వలన జరగడం ప్రారంభిస్తారు. కాకపోతే ఏంటంటే పెళ్లి మాత్రం వీళ్ళు వక్రమయ్యే కాలంలో శనీశ్వరుడు కానీ గురువు కానీ వక్రం అవ్వకుండా ఉండే కాలంలో వీళ్ళు చేసుకుంటే మంచిది. వీళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్ అంతా ఆ కాలంలో చేసుకోవచ్చు. కాకపోతే పెళ్లి మాత్రం తర్వాత చేసుకోవడం వీళ్ళకి మంచిది. ఇది మనకి రాహు వల్ల నిశ్చయదార్థం చేసుకోవచ్చు, అది నిశ్చయదార్థం చేసుకోవచ్చు, మ్యాచ్ ఫిక్సింగ్ నిశ్చయదార్థం అన్ని చేసుకోవచ్చు. పెళ్లి మట్టు పెళ్లి మాత్రం కొద్దిగా తర్వాత చేసుకుంటే వీళ్ళకి మంచిది. ఇది రాహు ఒక క్యారెక్టర్. కేతు అనే గ్రహం ఒక విచిత్రమైన గ్రహం. ఎందుకంటే అన్ని గ్రహాలు మనల్ని కర్మాల్లో బంధించే గ్రహాలు. కేతు మాత్రం ఒక ప్రశ్న లేవు. సో నువ్వు ఈ కర్మాలన్నీ చేసిన తర్వాత నువ్వు మోక్షానికి వెళ్తావా? సో ఈయన జ్ఞానకారకుడు అనే పోస్ట్ ఈయనకు. ఈ ఒక్క గ్రహం కర్మానికి ఆపోజిట్.
కర్మాన్ని వదిలేయి, మెడిటేట్ చేయి, స్పిరిచువల్ ప్రాక్టీస్ అన్నీ చెయ్యి, దేవుడిని చూసుకుంటూ వెళ్ళు, ఇదే నీ లక్ష్యంగా ఉండాలి, ఇదే యాక్చువల్ ట్రూత్ అని చెప్పే ఒక గ్రహం కేతు. కేతుది. సో ఎప్పుడు కేతు వచ్చినా, కేతుకేమో తల లేదు, అవును. అందువలన ఒక సటిల్ నాలెడ్జ్ ఉంటుంది, ఒక ఇన్ఫరెన్స్, ఒక సెన్సిటివిటీ. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా కళ్ళు లేని వాళ్ళకి ఒక సెన్సిటివిటీ, ఎక్స్ట్రా సెన్సిటివ్ సెన్సిటివిటీ సెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఆ సెన్స్ వల్ల మనకి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ని, స్పిరిచువల్ ధ్యానాన్ని, మనకి జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. ఇస్తుంది. సో అందుకని వీళ్ళ స్పిరిచువల్ లైన్లో వెళ్ళడానికి ఉత్సాహిస్తారు కేతు. అదేలాగా ఇప్పుడు జనరల్గా కేతు ఒక దశ, లేకపోతే కేతు మన లగ్నంకి రావడము, మన ఫలస్థానానికి రావడము, మన బుద్ధి స్థానానికి రావడము అనేది జరిగితే ఒక డిప్రెసివ్ పీరియడ్గా ఉంటుంది, మెంటల్ అప్స్ అండ్ డౌన్స్. ఎందుకంటే పచ్చి నిజాలు మన ముందరికి చూపిస్తారు, అంతే సింపుల్. పచ్చి నిజాలు చూపించేటప్పటికి మనం అది తట్టుకోలేదు. బాధపడుతున్నాయి, ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది. నేను వీళ్ళని నమ్ముకున్నాను, వీళ్ళ కోసం అంతా చేస్తున్నా, వీళ్ళే నా గురించి ఇట్లా చెప్తున్నారా అనే ఒక షాక్. అప్పుడు ఒక రియలైజేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన స్పిరిచువల్గా వెళ్ళడం మొదలెడతారు. సో ఆ ఒక పీరియడ్, ఆ ఒక రఫ్నెస్ ఈ పీరియడ్లో మనం చూడొచ్చు. ఎస్పెషలీ వీళ్ళ లైఫ్ పార్ట్నర్కి, సారీ వీళ్ళ బ్రదర్స్ సిస్టర్స్. ఓకే. ఎందుకంటే అది 3వ స్థానంలో కేతు. అదేలాగా వీళ్ళకి ఉన్న బాల్య స్నేహితులు వాళ్ళంతా కొద్దిగా మూడ్ ఆఫ్గా ఉంది, ఏదో నేను ధ్యానానికి వెళ్తున్నాను, నన్ను వరకు రారా సినిమాకి వెళ్దాం, దీనికి వెళ్దాం, దానికి వెళ్దాం అని, నేను సత్సంగానికి వెళ్తున్నాను, ధ్యానానికి వెళ్తున్నాను అని చెప్తున్నారా అని షాక్ అవ్వద్దు, ఇది స్థితి. అదేలాగా కేతు ఏంటంటే వీళ్ళ మనోస్థానంలో కేతు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక భయం ఉంటుంది లోపల. ఎందుకంటే 3వ స్థానం కేతు అక్కడే ఉన్నారు కాబట్టి ఒక తెలిసి తెలియని భయం వీళ్ళలో ఉంటుంది. ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే ఒక 2-3 సార్లు ఆలోచిస్తున్నారు, చేద్దామా, చేయడమా, బాగుంటుందా, ఇలా అవుతుంది, సరిగానే వెళ్తున్నానా లేదా అనేది ఒక చిన్న ఒక భయం ఉంటుంది. అది కేతు ఒక మూమెంట్ ఏంటంటే, ఈసారి కేతు జనరల్గా డామినెంట్గా ఉండేవాళ్ళు అందరూ డాక్టర్స్, హీలింగ్ ఫీల్డ్, స్పిరిచువల్ ఫీల్డ్, అదేలాగా ఓకల్ సైన్స్, ఇటువంటి ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్గా ఉండడం కేతు రాశిగా. జనరల్గా వీళ్ళకి పెద్ద డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనే ఉండదు. స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళడం, హీలింగ్ చేయడం, ఇటువంటి విషయాలు వీళ్ళకి జనరల్గా గిఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ మనోస్థానంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగానే ఉంటారు. అందులోనూ 3వ స్థానాధిపతి సూర్యుడు ఒక సారం తీసుకొని ఉత్తర ఫల్గుని నక్షత్రంలోనే మే 18th నుంచి జూలై 18th వరకు ఉంటుంది. ఆ టైం పీరియడ్ వీళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉండొచ్చు. అదేలాగా ఎలా మనం శనీశ్వరుడికి, రాహుకి శనీశ్వరుడు ఒక కంపానియన్షిప్ ఎట్లా చెప్పామో, అదేలాగా కుజుడు కేతుని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కుజుడు ఒక చిన్న చిన్న మూపట్టికి రియాక్ట్ అయ్యే గ్రహం అనేది కేతు. జూన్ 6th నుంచి జూలై 18th, 28th వరకు కుజుడితో పాటే కేతు ఉంటాడు. సో ఆ టైం పీరియడ్ కొద్దిగా రఫ్ టైంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉంటుంది, అక్కడేమో శనీశ్వరుడు రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేసే కాంబినేషన్ ఉన్నది. సో ఆ టైం పీరియడ్లో వీళ్ళ మనోవ్యాకులనం, మనోస్థితి, వీళ్ళ చెల్లి, తమ్ముడు వాళ్ళ ఒక హెల్త్ గురించి కానీ, ఇండైరెక్ట్గా రాపోయే ఇన్కమ్ రాకుండా పోవడం కానీ, ఇటువంటి విషయాలు కొద్దిగా వీళ్ళని అఫెక్ట్ చేస్తుంది. జనరల్గానే ఆ టైంలో ఒక వరల్డ్కి ఒక రకమైన ఒక టఫ్ పీరియడ్ ఏదైనా ఒకటి రావచ్చు. ఆ సమయం కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. ఆ టైం పీరియడ్లో వీళ్ళకి
తర్వాత వీళ్ళకి ఎప్పుడు పూర్వ ఫల్గుని నక్షత్రం లోపలికి వచ్చేస్తారో అది మనకి శుక్రుడు కదా, శుక్రుడు ఒక స్టార్. శుక్రుడు వక్రం అయ్యేటప్పుడల్లా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. 12వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎందుకంటే 12వ స్థానం అనేది శుక్రుడు ఒక స్థానం. సో ఒక శుభ విరయం అనేది వీళ్ళకి ఆ సమయంలో రావచ్చు. సో ఇది కేతు వలన ఇచ్చే ఒక ప్రభావం. ఇది మిథున రాశి వాళ్ళకి ఇన్ టోటల్ మనం రాహు కేతు మిగతా గ్రహాలు అన్ని పెట్టి మనం చేసి. సార్ ఇప్పుడు మిథున రాశి వాళ్ళు పెద్దల బిజినెస్ కొత్తగా ఏదైనా ప్రారంభించే వాళ్ళకి దానికి ఏం టైం ప్రారంభిస్తే బాగుంటుంది? బేసిక్గా బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్కి ఇది మంచి సమయం, ఎందుకంటే 10వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నారు. శని వక్రం అయ్యే కాలాల్లో చేయకుండా వక్రం అవ్వక ముందు వీళ్ళు స్టార్ట్ చేసి ఉంటే, దట్ ఈస్ జూన్ 18th ముందర వీళ్ళు స్టార్ట్ చేస్తే వీళ్ళకి చాలా మంచిది. బేసిక్గా హారోస్కోప్లో శనీశ్వరుడు వక్రంగానే ఉన్నారంటే ఆ వక్రకాలం వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. గురువుకి కేంద్రంలో శనీశ్వరుడు ఉన్నారు కాబట్టి బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది వీళ్ళకు ఉంది, బిజినెస్ ప్రోగ్రెషన్ అనేది వీళ్ళకు ఉంది, అందులో గ్యారంటీ ఉంది, అందులో ఏం సందేహం ఉంది. ఇది వీళ్ళకి జనరల్గా ఉండేటువంటి ప్రెడిక్షన్. అదేలాగా మనకి ఉద్యోగస్తులకి ప్రమోషన్ అలాగా ఏదైనా ఉంటుందా? వీళ్ళకి ఉద్యోగ స్థానం అనేది 6వ స్థానం, వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని గురువు చూసే ఒక టైం వస్తుంది, శనీశ్వరుడు చూడట్లేదు. లాస్ట్ ఇయర్ వరకు శనీశ్వరుడు ఒక దృష్టి ఆయన వృశ్చికంలోనే ఉంది. సో ఇప్పుడు శనీశ్వరుడు దృష్టి లేదు ఆ స్థానం, అది ఒక రిలీఫ్ పాయింట్. అదేలాగా గురువు ఒక ఆస్పెక్ట్ ఆ స్థానానికి వస్తుంది మనకి అక్టోబర్ 18th తర్వాత డిసెంబర్ 6th వరకు ఆ స్థానాన్ని చూస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి ప్రమోషన్ కానీ బోనస్ కానీ లేకపోతే ఏదైనా పొజిషన్ చేంజ్ కానీ ఇవన్నీ వాళ్ళకి రావడానికి. అదేలాగా పిల్లలకి సార్, పిల్లలు చదువులు వాళ్ళ ఫ్యూచర్ కాలేజ్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు 5వ స్థానాన్ని గురువు చూసేటప్పుడల్లా బుద్ధి షార్ప్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనకి అక్టోబర్ 18th వరకు ఉన్న సమయం, అదేలాగా మనకి డిసెంబర్ 6th తర్వాత ఉన్న సమయం అంతా వీళ్ళకి బాగానే. పిల్లలు వాళ్ళ గురించి ఏం పెద్దగా ఆలోచించగలదు. ఇప్పుడు గురువు ఒక దృష్టి ఉన్నప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ చాలా బాగా వస్తుంది. గురువుది దృష్టికి పవర్ ఎక్కువ, ఆయన ఉండే స్థానాలు అంటే ఆయన దృష్టించే స్థానాలకి పవర్ ఎక్కువ. సో ఆయన దృష్టించేది ఇప్పుడు మనకి వృశ్చిక రాశిని ఆయన వక్రం అయ్యేటప్పుడు కర్కటక రాశిలో ఉన్నప్పుడు, అదేలాగా ఆయన నార్మల్గా ఉన్నప్పుడల్లా వీళ్ళు 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. సో పిల్లలకి అంతా ప్రోగ్రెస్ ఉంటుంది, అదేలాగా పిల్లలు ప్రాప్తం అలాగే వస్తుంది. ప్రెగ్నెన్సీ రిజల్ట్ పాజిటివ్ అవుతుంది, పిల్లలు పుట్టడం కానీ ఆ విషయాలు వీళ్ళకి దొరుకుతుంది. స్పిరిచువల్ ప్రోగ్రెస్కి ఒక మూలాధారమైన ఒక టైం ఇది. అదే దంపతులుగా వాళ్ళ కూడా సార్ వాళ్ళ మనస్ఫూర్తి దంపతులకి బాగానే ఉంటదండి. ఈ దంపతులకి డైరెక్ట్ గా గురువు 7వ స్థానాన్ని చూస్తున్నారు, అటువైపు గురువు ఉన్నారు కాబట్టి దంపతులకు బాగానే ఉంటది. పెళ్లి అవడానికి అంత ఛాన్సెస్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ వక్రమయ్యే కాలాలు మాత్రం మనం చూసుకోవాలి, అది మాత్రం మనం చూసుకుంటే అంత బాగానే ఉంటుంది. పెళ్లి చేసేది ఈ వక్రమయ్యే కాలంలో చేయకుండా ఉంటే బేసిక్గా దంపతులలో మంచి అండర్స్టాండింగ్ వస్తుంది, మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. శుభకార్యాలు వీళ్ళకి చేయడానికి కూడా ఎక్స్పెండిచర్స్కి అవన్నీ పాసిబిలిటీస్ ఎక్కువగా, అందులోనూ ఇల్లు కట్టుకోవడానికి కొత్త వాహనం తీసుకోవడానికి వీళ్ళకి ఇంకా ఎక్కువగా. చాలా సంతోషం సార్, ఇంతదాకా మీరు మిత్ర రాశి చెప్పిన దానికి. థ్యాంక్ యూ.